కొన్ని ఛానల్లో ఒక లేడీస్ మా మహిళా శక్తి ఒక బృందం తయారు చేసి నా పైన కామెంట్లు చెప్పిస్తున్నారు. రాయసింగ్ ఇదేంది, రాయసింగ్ అది ఏంది. నేను ఆ మహిళలకి ఏదైనా మా మహిళా శక్తికి వాళ్ళపైన ఏదైనా కామెంట్ చేయాలి. నేనంతా చిన్న వ్యక్తి కాదు. నేను వాళ్ళకి దండం, వాళ్ళకి సన్మానం చేస్తాను. కానీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ రండి, ఫేస్ టు ఫేస్ చెప్పండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పి అట్లాంటి మీడియాలో సోషల్ మీడియాలో కామెంట్ చేపియకండి. నాదేమీ కూడా ఉద్దేశం లేదు, భయపడకండి. నాతోని ఏమి ఉద్దేశం లేదు. నా ఒక్కటే ఒక లక్ష్యం ఉండే, బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, బీజేపీ కార్యకర్తలకి ఆ సన్మానం దొరకాలి. అదే నా ఉద్దేశంతోనే నేను బీజేపీ నుంచి రిజైన్ ఇచ్చినాను. మిగతా ఏమి కూడా ఉద్దేశం లేదు. ఇంకోటి, నా రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేసినారు కేంద్రం వాళ్ళు. ఎందుకు తెలుసా? ఇది కూడా ఒక సీక్రెట్ ఉన్నది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని మీడియాలు ఒక వార్త నడిపినారు. రాజాసింగ్తోని అమిత్ షా గారు ఫోన్లో మాట్లాడుతున్నారు. రాజాసింగ్ కేంద్రం అధికారులతోని డైరెక్ట్ సంపర్కంలో ఉన్నారు. ఇట్లాంటి కొన్ని వార్తలు నడిపిస్తున్నారు. అదే వార్తలకి ఇక్కడున్న కొంతమంది దొరలు కటింగ్ చేసి కేంద్రంకి పంపిస్తున్నారు. చూడండి, రాయసింగ్ ఇట్లాంటి ఫేక్ వార్తలు నడిపిస్తున్నారు అని కేంద్రంకి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, చెవు కోరాలే, నా పైన ఒక బ్యాడ్ రిమార్క్ తీసుకొని రానికి వాళ్ళు చాలా అంటే చాలా బలం పెట్టినారు. వాళ్ళు సక్సెస్ అయినారు. కానీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా కేంద్ర అధికారులకి, మీడియాకి లిక్ ఇవ్వాలి, మీడియాకి చెప్పాలి, నా ఫేవరబుల్ వార్తలు నడపండి. అట్లాంటి చిన్న పనులు నేను ఎప్పుడు కూడా చెయ్యను. ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్తాను, ఆ బలం నాకున్నది. కానీ మీడియాకి లిక్ ఇవ్వాలి ఆ అలవాటు మీకు నాకు లేదు.